ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారండి? మనం ఫేస్ చేసే సిచ్యువేషన్స్ బట్టి, లేదా మన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి, మనకున్న అప్పు సమస్యలను బట్టి, మనకున్న ఆరోగ్యపు సమస్యలను బట్టి, అంటే ఎన్నో ఇయర్స్గా ఎదురు చూసి ఏడిచి దేవుని దగ్గర మొరపెట్టి, గర్భం గురించి ఎన్నో ఇయర్స్గా నేను మొరపెడుతున్నాను, ఇంకా నాకు అది రావడం లేదు. వివాహం గురించి ఎన్నో ఇయర్స్గా నేను దేవుణ్ణి అడుగుతున్నాను. నా జీవితం, నా ఇయర్స్ అయిపోతుంది కానీ నాకు ఒక మంచి మ్యాచ్ రావడం లేదు. ఏమవుతుందో తెలియట్లేదు నా జీవితంలో. ఎన్నో సమస్యలు, దేనికి కూడా సొల్యూషన్ రావట్లేదు. ఎన్నో ఇయర్స్గా నేను దేవుణ్ణి అడుగుతున్నాను, మొర పెడుతున్నాను. ఏమవుతుందో తెలియదు. నేను ఫేస్ చేసే ఈ వ్యాధి గురించి నేను ఎన్నో ఇయర్స్గా దేవుణ్ణి అడుగుతున్నాను. ఇంకెన్ని డేస్ అయ్యా అని, కానీ అవ్వట్లేదు. కానీ దేవుడు నన్ను స్వస్థపరచట్లేదు. ఏమవుతుందో తెలియట్లేదు. ఇంకా మరణమేనేమో నా జీవితంలో ఉన్న సొల్యూషన్, నేను బ్రతికి ఉండడం వేస్ట్ ఏమో అని ఎప్పుడైనా అనుకున్నారండి? అయితే ఈరోజు మీరు ఆ పరిస్థితిలో ఉంటే దేవుడు మీరు బాధపడడం చూసారండి. దేవుడు మీరు కన్నీళ్ళు విడవడం చూసారండి. ఆ కన్నీళ్ళని విడవడం వల్ల ఇదిగో నేనున్నాను, బాధపడకు, భయపడకు అని ఈరోజు ఒక వాగ్దానాన్ని ఇవ్వబోతున్నాడు. ఏంటో చూద్దామా? యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. ఐషియా చాప్టర్ 25 verse 8. He will swallow up death forever. The sovereign Lord will wipe away all tears. He will remove forever all insults and mockery against his land and people. The Lord has spoken. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగును జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. చూసారు కదండి దేవుడు ఏం మాట్లాడారో. ఇన్ని డేస్గా ఎందరో మిమ్మల్ని అవమానించారు కదా, ఎందరో మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు కదా. మీకు డబ్బు లేదని, మీకు వివాహం జరగడం లేదని, మీకు గర్భఫలం లేదని, ఈ వ్యాధి ఇంకెన్ని డేస్ నీ జీవితంలో దేవుని మొరపెడుతున్నావు కదా, కానీ ఎక్కడ నీకు సొల్యూషన్ అని ఎందరో నిన్ను మాక్ చేస్తూ, ఎందరో నిన్ను ఇన్సల్ట్ చేస్తూ, ఎందరో నిన్ను అవమానిస్తూ ఉండడం దేవుడు చూసారండి. అయితే అదే ఈరోజు దేవునితో మాట్లాడుతున్నారు. ఈ ఎన్నడూ కూడా మరణం అంటే మీరు అనుకుంటున్నారు కదా, మరణమే నా ప్రాబ్లమ్స్కి ఉన్న సొల్యూషన్ అని మీరు అనుకుంటున్నారు కదా, కానీ దేవుడు ఏమంటాడంటే మరణం మీ దగ్గరికి రాదంట. మరణాన్ని తుడిచివేస్తాడంట. మీరు కార్చే ప్రతి ఒక్క కన్నీటిని తుడిచివేసి ఆయన మీ జీవితంలో చిరునవ్వుతో నింపబోతున్నారంట. మీరు మరలా నవ్వబోతున్నారంట. ఎన్నో ఇయర్స్ అయిన సిస్టర్ నేను స్మైల్ చేసి అని అనుకుంటున్నారు కదా. అయితే దేవుడు ఈరోజు ఇచ్చిన వాగ్దానం చూశారు కదండి. ధైర్యంగా ఉండండి, భయపడకండి. దేవుడు మీకు అన్నిటిని తుడిచివేసి గొప్పగా దీవించబోతున్నారు. అన్నిటినీ ఏవైతే మీరు ఫేస్ చేస్తున్నారో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని తీసేసి మిమ్మల్ని తలగా గొప్ప స్థాయిగా పెట్టబోతున్నారు. అది మీరు చూడబోతున్నారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.